రేవంత్ రెడ్డి పాలన బాగలేదు, మాకు నచ్చట్లేదు. మా పాలన మా ప్రభుత్వం మాకు కావాలి అని మా బాబు కోసం వచ్చాం సార్. ఓకే, ఇప్పుడు రజతోత్సవాలు అని చెప్పేసి ఇక్కడ సభ పెట్టారు. మీకు అది తెలుసు తెలియదు కానీ ఇప్పుడు అసలు దేని గురించి రజతోత్సవాలు ఉత్సవాలు దేని గురించి జరుపుకుంటారు? 20 సంవత్సరాలు అవుతుంది కదా సార్. మా సంతోషం. టిఆర్ఎస్ కా లేకుంటే బిఆర్ఎస్? టిఆర్ఎస్ తర్వాత బిఆర్ఎస్ ఇప్పుడు చూస్తున్నారు కదా సార్. జన సముద్రం కనిపిస్తుంది. ఇక నుంచి రేవంత్ రెడ్డి పాలన మునిగిపోతుంది, అది అందరికి తెలుసు. ఆసరా పింఛన్లు లేవు. సభ పెడితే రేవంత్ రెడ్డి పాలన మునిగిపోతుంది. రాడు సార్, మొత్తానికి రాడు, అయిపోయింది. ఏముంది సార్, జెడ్పీసీలు పెట్టిండా, పోనీ సర్పంచ్ ఎలక్షన్ పెట్టిండా, ఎంపీటీసీలు పెట్టిండా, పోనీ వార్డు మెంబర్ పెట్టినా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏది గెలవదు. మళ్ళా బీఆర్ఎస్ వస్తుంది, అందులో ఏ డౌట్ లేదు సార్. ఇక్కడ నుంచి వాళ్ళకు దడ పుడుతుంది. ఎందుకంటే చూడు పాపం కేసీఆర్ కోసం ఎంతమంది జనం సార్, 1000 మంది తరలిస్తున్నారు సార్. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో దడబుట్టించారు, మళ్ళీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో దడబుట్టించారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో దడబుట్టించారు, ఆఖరికి హైదరాబాద్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దడబుట్టించారు. ఇప్పుడు మిగిలిండే ఇక్కడ సర్పంచులు, ఎక్కడ సిటీలో చూసుకుంటే జిహెచ్ఎంసీ, వీటిలో కూడా దడబుట్టిస్తారని చెప్పి నమ్మకంతో ఉన్నారు కాంగ్రెస్. ఇది జెడ్పీసీ ఉంది, జెడ్పీసీలో కాంగ్రెస్ రాదు, బీఆర్ఎస్ వస్తుంది. సర్పంచ్ బీఆర్ఎస్ వస్తుంది, ఎంపీటీసీలు బీఆర్ఎస్, వార్డు మెంబర్లు కూడా బీఆర్ఎస్. ఇంకేముంది సార్ అక్కడ? ఇంకా మిగిలిందంటే ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటారు. అక్కడ 3 సంవత్సరాలు అయిపోతాయి. ఇంకొక 3 ఏళ్ళు పడితే మళ్ళీ మా బాబుయే వస్తుంది. మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మొత్తం మాదే, మా కేసీఆర్దే. అంటే ఉనికి కాపాడుకోవడానికి ఇవన్నీ కథలు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను రుణమాఫీ తీసుకున్నాను సార్, బ్యాంకులో తీసుకున్నాను సార్, 50,000 తీసుకున్నాను సార్. 50,000లో ఒక్క చిన్న 1% కూడా రుణమాఫీ కాలేదు సార్. నాకు భూమి పైసలు ఎంత 7,500 రూపాయలు ఇస్తున్నాడు ఎకరానికి. అంటే నా పేరు మీద 2 ఎకరాలు ఉంది. నాకు ఎంత రావాలి సార్? 2 ఏళ్ళ గెలిచి. అదే కేసీఆర్ పాలనలో కేసీఆర్ డబ్బులు మాత్రమే పడ్డాయి. ఈయన డబ్బులు ఏం పడ్డాయి సార్? ఒక 1% రూపాయి కూడా పడలేదు. మా పెద్దమ్మ పేరు మీద కేవలం 18,000 రూపాయలు లేపుకోండి సార్. పోయిన పాలనలో లేపుకుంటే అవి మాపి అయిపోయినాయి. నెక్స్ట్ ఆమె లేపుకున్నది మొన్న అందరి అయిపోయినాయి, కానీ ఆమె తోడుతో లేపుకొని అందరూ అయిపోయినాయి, ఆమె కూడా కాదు. ఇప్పుడు నా ఈ 2 లక్షలల్లా 1,50,000 రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం గత పోయిన 5 సంవత్సరాల కింద మాపోయినాయి. మొన్న 50,000 మాత్రం అస్సలు మాపగలేవు సార్. ఎందుకు సార్ ఈ ప్రభుత్వం ఉంది? ఎందుకు ఇప్పుడు బోనస్ పెట్టి అన్నాడు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ప్రతి పథకం అందిందా? ప్రతి సార్. నాకు పాప బాబు సార్, కేసీఆర్ కిట్టు, మళ్ళా ఉచిత అమ్మ ఒడి, అన్ని ప్రతిదీ నా పిల్లలకు ప్రతిదీ అందింది సార్. ప్రతి ఒక్క పోషకాలు, మళ్ళా మిషన్ భగీరథ, ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి సార్. ఇప్పటిదాకా ఆయన కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాలు, ఆ 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మాకు ఏ లోటు రాలేదు సార్. ఇప్పుడు చూడండి సార్, చుక్క నీళ్ళు లేవు, పొలాలు ఎండిపోయినాయి సార్. ఏంది, కరెంటు కూడా సరిగా ఉండలేదు సార్. నైట్లా ఈ రోజు నేను ఇప్పుడు ఇక్కడికి రావడానికి మా ఇంట్లో రాత్రి 3 గంటలకు లేచి ఛార్జింగ్ పెట్టుకొని, రాత్రి 3 గంటలకు బయట వాకిట్లో వండుకొని ఛార్జింగ్ పెట్టుకొని వీడికి వచ్చి ఎందుకోసం వచ్చాం సార్? మళ్ళీ మా ప్రభుత్వం మాకు కావాలని జూకోల్ నియోజకవర్గం నుంచి వచ్చాను. మరి ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉంది, చిన్నగా అమలు అయితే అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది. మరి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు అయితే ఉన్నాయి, కొన్ని అమలు అయితే అని కూడా చెప్తారు. 6 గ్యారెంటీలు అన్నా ఒక్క గ్యారెంటీ సార్, మహిళలకు ఫ్రీ బస్సు ఒకటి ఇచ్చిండు సార్. అందులో అది ఒక్కటి మాత్రమే. గ్యాస్ యాడ్ సార్, గ్యాస్ బోనస్ అని 400 రూపాయలు అన్నాడు, అదే మళ్ళీ 1000 రూపాయలకు వచ్చింది. గ్యాస్ యాడ్ ఇస్తారు సార్. ఎందుకంటే వాళ్ళకి ఆడలకు మాత్రం, మహిళలకు మాత్రం లబ్ధి పొందిరు అంతే. మిగతా వాళ్ళకు యాడ కరెంటు బిల్లు 1% జీరో కూడా లేదు. నాకు 1% కూడా లేదు, జీరో. మీరు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి పథకాలతో లబ్ధి చెందారు? మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ ఇంట్లో నుంచి మీకు ఎటువంటి లబ్ధి? నేను బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి పంట నాకు అంది, ప్రతి ఏ దానికి చిన్న దానికి కూడా లోటు లేదు. మా పాప కొడితే మా పాపకు ఉచితంగా కేసీఆర్ కిట్టు, ప్రతి ఒక్కటి కిట్టు కడికేది సార్. అమ్మ ఒడి ప్రతి ఒక్కటి వచ్చింది సార్ నా పిల్లలకి. నా గర్వంగా ఎప్పుడు సార్ నేను, ఎందుకంటే నాకు మళ్ళీ ఈ కేసీఆర్ పాలనే కావాలి, ఇదే ప్రభుత్వం రావాలని నేను మళ్ళీ కోరుకుంటున్నాను సార్. మా ప్రభుత్వమే రావాలి, వీడికేని రేవంత్ రెడ్డి పాలన మాకు అవసరం లేదు.
అది రావద్దని నేను నా అభిప్రాయం సార్. ఓకే, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారి గురించి మరి మీ అభిప్రాయం ఏంది? మరి రేవంత్ రెడ్డి గారి పాలన గురించి ఏం చెప్పదలుచుకుంటారు? ఆయన వేస్ట్ సార్. ఆయనతో కాదు సార్. ఇప్పుడు సార్ బోన్స్ పెట్టాడు ఏది వడ్లకు, అది దొడ్డు వడ్లకు పెడతాను చెప్పాడు ఫస్ట్. ఆ దొడ్డు వడ్లు ప్రపంచంలో అందరు సాధారణంగా తెలంగాణ ఈ రాష్ట్రంలో అందరు పండిస్తున్నారు కాబట్టి తక్కువలో తక్కువ అంటే 1% అంటే 50% సన్న వడ్లు పండిస్తారు. వాళ్ళకు మాత్రమే బోనస్. మిగతా వాళ్ళకు 100% వాళ్ళకు ఏమీ లేదు సార్. అలా చెక్ బోనస్ లేవల్ల ఏం వేస్తాడు సార్ అసలు? ఏం సార్ మొత్తం పొలాలు ఎండిపోతాయి సార్, నీళ్ళు వస్తలేవు సార్. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పటిదాకా మా పొలం ఎండిపోలేదు సార్. ఈ ప్రభుత్వంలో ఈసారి ఫస్ట్ టైం 10 సంవత్సరాల తర్వాత నా 2 ఎకరాల పొలం ఎండిపోయింది సార్. నాది సార్, నా సొంత పొలం. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ చూసారు, ఇటు కాంగ్రెస్ చూస్తా ఉన్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అమల్లో కోసం బాగుంటుంది? సార్ బీఆర్ఎస్ రావాలి, బీఆర్ఎస్ రావాలి. బీఆర్ఎస్ చక్కగా చేసి ఉంటే మరి బీఆర్ఎస్ ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? మరి అంటే ప్రజలు మార్పు అట్లా అంటే ఈ ఊరికే రెండు సార్లు ఇదే గెలిచింది కాబట్టి అంటే జనాలు ఏమనుకున్నారంటే కొత్త ప్రభుత్వం కూడా చూడాలి అనుకున్నారు. వాళ్ళు చుక్కలు చూస్తారు సార్. కొత్త ప్రభుత్వం చూసిర్రు, మళ్ళీ చుక్కలు చూసి మళ్ళీ మా కేసీఆర్ మాకు కావాలి అని ఈ పాత ప్రభుత్వం అందరూ మాకు మళ్ళీ కేసీఆరే కావాలి అని అనుకుంటారు సార్. మా అభిప్రాయం కూడా అదే. నాకు మళ్ళీ మా కేసీఆర్ కావాలి. చూడండి సార్, జన సముద్రం చూడండి సార్. ఇప్పుడు ఇంకో కొద్దిసేపట్లో మా బాప వస్తాడు, మాట్లాడుతున్నాడు. ఇంకా ఇంతకంటే ఆనందం ఏం కావాలి సార్? అది ఒకటి ఏంటంటే మళ్ళీ మా కేసీఆర్ గెలవాలని నేను స్వయంగా నా మనస్ఫూర్తిగా మంచిగా దేవుని మొక్కుంటున్నాను సార్.